షాపింగ్ వచ్చాం గురు. విషయం ఏంటంటే టైగర్ ఒకటి చూపించాడు. చూపించు చూసారా, అదిగో 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 అది ఏమా కింద చేసేసి అప్పటికప్పుడు చేస్తారు ఇదంతా. నా మనసు బాగాలేదు, మందేసి పడితే నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే అన్నట్టు చెప్పాడు. ఒక్క వ్యూ కోసం వచ్చేసి అస్సలా ఖైదీ నెంబర్ 140 బయటకు రావాలమ్మా. మా హీరో మెటీరియల్ గురు నువ్వు. అసలు నీకోసమే పుట్టినట్టుంది ఈ ప్లేస్. ఏంటి? సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోవాలో వచ్చేసరికి మంది సెకండ్ డే మధ్యాహ్నం లంచ్ అయితే వేవ్ డెక్ అని చెప్పి ఒక ప్లేస్ లో చేసాం. చాలా బాగుండింది. అది టైగర్ ఛానల్లో వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి అగోడా ఫోర్ట్ కి అయితే వచ్చాం. చూద్దాం అసలు ఎలా ఉంటది ఏంటని చెప్పి. జైల్ మ్యూజియం అయితే ఉంది, అది కూడా చూపిస్తా ఎలా ఉంటుందో. గురు 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 అంతద్దు గురు, మామూలు కొంచెం కొంచెం వచ్చాం లోపలికి ఎంట్రీ తీసుకుని. గ్రౌండ్ ఈస్ వెరీ మాయిశ్చరైజర్ ఆన్ ద పిచ్. అయ్యా ఆడపిల్లలంటే నన్ను పెళ్ళి అయిపోయినైనా పర్లేదు, ముసలిదైనా పర్లేదు, నేను లైఫ్ ఇవ్వను. ఏడుపు వచ్చేస్తుంది ఎందుకంటే మాట్లాడలేదు. ఏం అర్థం కావట్లేదు కుర్రోడికి. అది నీకు తెలియాలంటే నీకు మాయిశ్చరైజర్ ఆన్ ద పిచ్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ దేవర కథ వినాలి నువ్వు. నేను చాలా వెళ్తా, అలా కిందకి వెళ్తావు నీతో పాటు అది కూడా వచ్చేది తిరిగిపోయి. గురు ఏం చేస్తున్నావు వెళ్ళకుండా? ఆ మెట్లు చూసి అంత హైట్ ఎలా ఎక్కాలా అని ఆలోచిస్తా. అయ్యా నేను బాగానే ఎక్కేస్తా, నువ్వే ఆలోచించు. ఇట్లా కింద నుంచి పైకి వచ్చాం. అబ్బా అసలు ఆ వ్యూ, ఈ వ్యూస్ కోసమే వస్తారు గోవాకి చాలా మంది. బా క్లైంబింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇప్పుడు నుంచోకూడదా? దీనిపైన దానిపైన ఎందుకు నుంచుంటావు అలా? మా హీరో మెటీరియల్ గురు నువ్వు. అసలు నీకోసమే పుట్టినట్టుంది ఈ ప్లేస్. గిఫ్ట్ ఇస్తావా? నీ కార్ ఇచ్చా నాకైతే. ఇలాంటి ఎందుకు కట్టారు సార్ నీ బ్రిటిష్ వాళ్ళు? లైట్ హౌస్ అన్నా, షిప్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి. షిప్స్ ఇక్కడ ఉన్నాయని కాదు, ల్యాండ్ ఇక్కడ ఉందని చెప్పడానికి. అదే యార్డ్, యాచా పోర్ట్ ఇక్కడ ఉందని చెప్పాలి. పోర్ట్ కాదు, లైక్ ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది. అయిపోయింది పైన బొట్టులు అందరూ నుంచుంటారు. స్కౌటింగ్ స్కౌట్ చేస్తారు. లైట్ హౌస్, అరే లైట్ హౌస్ కి ఇంకో ప్లేస్ ఉంది, చూపిస్తా. లైట్ హౌస్ నెక్స్ట్. ఓకే చలో. అదేంటో తెలుసా? జైలు లోపల వేసేస్తారు. అవునా? అవి ఏంటి? అవి కూడా చూసిన కుర్రోళ్ళు అది కూడా జైలే అంటావా? ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ కింద అంటావా? అదే నేను వెళ్ళి చేయనా దాన్ని పట్టుకుని? ఏ వద్దు, అట్టంటి వద్దు. అక్కడే ఉండిపోయావు అనుకో మళ్ళీ ఇంకంతే. రామ్ చరణ్ కాబట్టి 6 ప్యాక్ చేసుకుని వచ్చాను, చచ్చిపోయి సెవెన్లో వస్తా. అదే పిల్లలు చూడు భలే ఆడుకుంటున్నారు. గోవా అనేది ఓన్లీ పెడల్స్ అది ఇది అనుకున్నాం కానీ అంటే ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్యామిలీతో వచ్చేవి కూడా. ఇంకా వాళ్ళ తండ్రులు అంటావా? ఇంకా దేవుడు పిల్లల్ని అలాగే ఆడిపిస్తారు. బాగుంది. అటు నుంచి తిరిగి ఇలా వచ్చాము. ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి చూడండి సన్నీ. ఏది సన్నీ నా నుంచి ఏదో ఉడుము అడివి ఉడుమా ఏముడు బీచ్. ఖైదీల దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. టైగర్ పెద్ద ఖైదీ. ఓ ఏంటి గురు? ఖైదీ నెంబర్ 140 బయటకు రావాలమ్మా. ఏంటి డబల్ సౌండ్ వస్తుంది? ఎవరు అరిచారు? ఏం కావాలి నీకు దాంట్లో నుంచి? ఫైబరా? జాంకాయలో చాలా ఫైబర్ ఉంటుంది, లో క్యాలరీస్. చాలా ఇష్టం గురు జాంకాయ. అవునా? బాగుందా? సూపర్ ఉంది. నేను మ్యాంగోస్ తీసుకున్నా. మ్యాంగో కూడా బాగుంది. ఇక్కడ మీకు వ్యూ చూపిస్తాను. అబ్బా అసలు ఇలాంటి వ్యూస్ కోసమైనా రావచ్చు గురు. ఒక్క వ్యూ కోసం వచ్చేసి అస్సలా ఏముంది గురు. నా సినిమాకి నువ్వే హీరో లాగా ఉన్నావు గురు. ఇక్కడ టికెట్ కాస్ట్ అయితే బాగా ఎక్కువ ఉంది అయ్యా. 300 అంటే గురు ఒక్కో టికెట్. 300 అంటే చాలా ఎక్కువ అయ్యా, చాలా ఎక్కువ. అంత వర్త్ కాకపోతే దెబ్బ పగిలిపోద్ది. ఏంటి గురు అక్క కోపంగా ఉంది? నన్ను అలా ఎత్తుకుంటావా లేదా? నడివిరిగిపోద్ది పక్క. అలా కాదు, మామూలుగైతే ఈ చేతిలో 2 కాళ్ళు సరిపోవాలి, ఒక్క కాళ్ళు కూడా కష్టంగా ఉంది. సూపర్ ఉంది గైస్. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే చూడండి మన ఇండియా ఫ్లాగ్ ఎంత పెద్ద ఫ్లాగ్ పెట్టారో లోపల.
అలా ఇండియా ఫ్లాగ్ ఎక్కడ పడితే అక్కడ ఉండాలి. ఇండియా ఫ్లాగ్ ఎక్కడ పడితే అక్కడ ఉండాలి. దుబాయ్ వెళ్ళినప్పుడు ఫ్లాగ్స్ వాళ్ళకి ఎంత పిచ్ అంటే ఇలాంటి ఫ్లాగ్లు సందుకు ఒకటి ఉంటాయి గురు. వాళ్ళ ఫ్లాగ్ వాళ్ళ కంట్రీ ఫ్లాగ్స్ కొంచెం మరకైనా కొంచెం ఏమన్నా మార్చేస్తారు. మార్చేయడం సరిగ్గా చూసుకోకపోతే ఫైన్ వేస్తారు వాళ్ళకి. ఇప్పుడు జెండా ఎగరేస్తేనే ప్రేమ అని కొంతమంది తెలివైన వాళ్ళు కింద కామెంట్ పెడతారు. కానీ ఆ ప్రేమను చూపించుకోవడంలో అదొక ఇది. నేను ఇల్లు కడితే ఫస్ట్ మా ఇంటి మీద నిలబడే జెండా మన ఇండియా ఫ్లాగ్. ఎస్ ఫస్ట్ ఎప్పుడు డిసైడ్ అయిపోయాం. దుబాయ్లోనే అనుకున్నాం. అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అని అంట. బాబో ఎంతమంది ఉన్నాయో లిస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఏంటి గురి ఇంతమంది ఉన్నారు. ఒకళ్ళన్నా తెలుసా మనకి? వర్షం మాత్రం పెరిగిపోయింది ఉండే కొద్దికి. సన్నీ మాత్రం సేఫ్టీ చూసుకున్నావు అయ్యా. సన్నీ వద్దులే సన్నీ, మెల్లగా ఎక్కువ నడ్డు పగిలిపోయిద్ది. రాయలు ఇరుగుతాయి. నీకేం కాదా? చలో కిడ్నీ ఏంటి అయ్యా ఇది జైలు లాగా ఒక జైలు. ఇది ఆ జైల్లో ఖైదీ కంగారు అయిపోయా నేను. ఏంటి ఎందుకు సార్ నీ దండం పెడతారా? ఓకే ఉండు గురు, లోపలే ఉండు. ఈ స్కానర్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేస్తే కనుక మొత్తం ఆడియో సౌండ్ వస్తుంది. ఒకసారి మీరు కూడా బస్ చేసి ఈ స్కానర్ని అయితే స్కాన్ చేయండి. ఆడియో సౌండ్ అయితే వస్తుంది. అసలు ఏంటి చరిత్ర ఏంటనేది ఇది ఇక్కడ అయిపోయింది. సాల్వ్ చేసాం. దీని గురించి హిస్టరీ వస్తుంది. అసలు ఏంటిదని. వావ్, చిన్నపిల్లలకి బాగా. ఇదేంటి చూడొచ్చా? చూపించు. భలే ఉంది. నీకు ఇంకో విషయం చెప్పరా? బయటికి పాత టీవీ. ఓ పాత టీవీ. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి. కింద నా ఫోటో చూపి. కనపడుతుంది. ఇప్పుడు మా ఫోటో తీసింది కదా, ఈ ఫోటో నొక్కితే అదిగో ఇక్కడ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ ఉంటుంది అనమాట. మన ఫోటో క్లిక్ చేసి చూడండి. అది మంది లేదు ఇదిగో చాలా మంది ఉన్నాయి. ఇది నాది. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే అన్నట్టు చెప్పాడు. Portuguese quit Goa. Statement: Goans want freedom and union with India. పోర్చుగీస్ అంటే వాళ్ళు ఉన్నది ఎంత దేశం కదా గురు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సర్వైవ్ చేశారా మరి? గోవా అనేది డిఫరెంట్ గా ట్రీట్ చేసేవాళ్ళు. ఇండియాలో కలపలేదు ఎప్పుడు. వాళ్ళు అదే ప్రొటెస్ట్ చేసినారు. గోవాన్స్ వాంట్ ఫ్రీడమ్ అండ్ యూనియన్ విత్ ఇండియా. అందుకే దాన్ని యూనియన్ జెంజరీ చేశారా? అది వావ్. షాపింగ్ వచ్చాం గురు. విషయం ఏంటంటే టైగర్ ఒకటి చూపించాడు. చూపించు గురు. అది కాదు అసలు చూపించాలన్నప్పుడు ఏం చూపించాలో చెప్పాలి. అసలు టైగర్ ఇక్కడ కటింగ్ లేదు. టైగర్ నీ కాళ్ళకి దేవుడు మర్చిపోయాడు కటింగ్. చిన్నప్పుడు అది మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చూసి అదృష్టవంతుడు అంటే మా అమ్మ నవ్వింది. అమ్మ ఏంటో అదృష్టవంతుడు, ఇక్కడ ఏమీ లేదు. మా అమ్మ చిన్నప్పుడు 2 రూపాయలు ఇచ్చేది మాకు తినడానికి. ఇదో అదృష్టం అంది మా అమ్మ. కట్ చేస్తే ఈ రోజు 13 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే కేవలం ఏలు వల్లే. ఏది ఒకసారి మళ్ళీ చూపించు. కోసేస్తా అన్నారు. ఏముండదు, అది ఏముండదు. బోన్ సెపరేట్. లాగవలి గట్టిగా, లాగవలి గట్టిగా లాగు. ఏముండదు, బోన్ సెపరేటే. చర్మం వండుకుంది. డాక్టర్ని కట్ చేసామంటే డాక్టర్ అన్నాడంటే ఏమన్నా ఆడపిల్లోడా షుట్లో ఏమన్నా పెట్టుకుంటాడా? ఏం పర్లేదు ఉంచండి అని. నిజంగా లక్కీ గురు నువ్వు. నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు అన్నట్టు. అసలు నేను సెపరేట్. అవును ఉండదు. సూపర్. అది అంటుకుంది కాబట్టి సరిపోయింది. కానీ వేళ్ళు అంటుకుంటే ఇబ్బంది అంటున్నా. దానికి అంత నవ్వాల్సిన పని లేదు. ఎందుకు నవ్వావు గురు? వేళ్ళు అంటుకోలేదు అని. షాపింగ్ నుంచి అయితే డైరెక్ట్ పండు తగిలింది. షాపింగ్ నుంచి అయితే డైరెక్ట్గా ఒక ప్లేస్కి వచ్చేసాం. గోవాలో ఓజీ ప్లేస్ ఇది. బర్గర్స్ చాలా స్పెషల్ ఇక్కడ. బర్గర్ ఫ్యాక్టరీ ఇదిగోండి. బర్గర్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. బర్గర్ స్మాష్ బర్గర్స్ అవన్నీ ఉంటాయి. ఎలా ఉంటాయి ఏంటని చెప్పి చూపిస్తా. బర్గర్ ఫ్యాక్టరీ వచ్చినాము. లోపలికి అయితే వెళ్దాం. సరే ఎంట్రన్స్
భలే ఉంది ప్లేస్. ఈ ప్యాకెట్ అయ్యా తులసి. మొత్తం ప్లేస్ చాలా బాగుంది. 2-3 సిట్టింగ్లు ఉన్నాయి. లోపల కూడా ఒక సిట్టింగ్ ఉంది. ఈ ఫ్యాన్లు చూడండి భలే ఉంది. క్రియేటివిటీ బాగా క్రియేట్ చేశారు. కొంచెం బాగా డల్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వెళ్దాం ఇప్పుడు. ఫిలిపిన్లో సిన్స్ 2012లో స్టార్ట్ అయినట్టుంది ఇది. ఇదేమో బార్బిక్యూ బర్గర్. ఇది వచ్చేసరికి చికెన్ బర్గర్. పేరు నేను స్పెల్ చేయలేను. ట్రై చేద్దాం గురు. చేసేద్దాం గురు. ఆ చిప్స్ తినేస్తున్నాం అన్నిటికంటే ముందు. ఏంటి ఆ చిప్స్ సపరేట్గా ఇస్తారు. అదే కరెక్టే. 2 ఏదో పొల్ల గుచ్చుతారు. లేదు బాబా గురు ప్యాటీయా ఇది? ప్యాటీ కాదు, ఇది గ్రిల్డ్ గురు. చికెన్ అంతలా వచ్చింది. మొత్తం స్టఫింగ్. బాగుందా? భలే ఉంది. క్రేజీ. ఆ సాసులు హైలైట్. కీమా కింద చేసేసి అప్పటికప్పుడు చేస్తారు ఇదంతా. ఓకే. ఈ మేకింగ్ ప్రాసెస్ చాలా బాగుంటుంది గురు. తవా మీద అప్పటికప్పుడు చికెన్ ఇలా రోస్ట్ చేసి చేస్తారు. చాలా కొత్తగా ఉంది. మస్ట్ ట్రై. సోకుడ్ పికిల్. బీట్రూటే సోకుడ్. పర్మేసన్ ప్లస్ అవకాడో. అవకాడో ఉందా ఇందులో? ఇంకో పైన అవకాడో ఉంది. ఇంకో పైన దట్ ఈస్ అవకాడో ఉంది. కానీ భలే ఉందా చూడడానికి మాత్రం. బర్గర్ మాత్రం ఫుల్ లోడెడ్. బన్ కూడా పైన అది చాలా బాగుంది. చాలా మెత్తగా బాగుంది. ట్రై చేద్దాం ఈసారి. ఓకే పుట్టిగా తిందాం ఫస్ట్. కంప్లీట్ డిఫరెంట్ గురు. అది ఇది మొత్తం మారిపోయింది. అది కొంచెం తీయగా ట్యాంగీగా ఉంది. ఇది ఫ్లేవర్ తెలిసిపోతుంది. మైనస్ ఉప్పగా ఉంది, తీయగా లేదు. పెరుగుతో చేసింది. స్టఫింగ్ మాత్రం దగ్గర రాసింది. ఎందుకు దీనికి ఎంత క్రేజ్ ఎందుకు అంటే మనకి ఇండియాలో బర్గర్స్ అంటే ఫ్రైడే గురు. అవును, ఆయిల్ రోస్ట్ చేసేసి మనకి అసలు అది కాదు. దాని పైన పెట్టేసి ఆ లెచ్యూస్ అవి వేసేసి పెట్టేస్తారు. అసలు అది కాదు బర్గర్ అంటే. ఇది నిజమైన బర్గర్ అంటే. అందుకే ఇక్కడ చాలా క్రేజ్. చూసావుగా జనాలు ఎలా వస్తున్నారు. చూసారా? అదిగో 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 అది అది స్పెషాలిటీ. అందుకే జనాలు ఇక్కడ ఎగబడి తింటున్నారు. ఖాళీ లేదు. చిన్న ప్లేసు. 20 minutes టైం పట్టింది ఈ బర్గర్ రావడానికి. నా మనసు బాగాలేదు. మందేసి పడితే నన్ను ఎవరు ఆపుతారు మందు వేయడంలో? వచ్చింది ఎందుకనే మరి మందు వేయడానికి వచ్చా గురు. స్టార్ మూర్తి అయితే నేను తీస్తా. ఊపినట్లేదు. తాగడం అలవాట్లేదు కుర్రోడికి, అందుకే తీయడం రాదు. నాకంటే చిన్నప్పటి నుంచి తాగుతూనే పెరిగాను. ఇదిగా అది. ప్రొఫెషనల్. రా తాగమాక. నాకు దాన్ని ఏమంటారు, ఆయాస్నా. పచ్చిముంది గురు బొక్క పోయి దీంట్లో. ఒక్క ఇంకా అది వాటర్. ఎంత వాటర్ బాటిల్ ఎంత ఇది? 130 రూపాయలు. 130 రూపాయలు అంటే వాటర్ బాటిల్. చూడండి, అదేదో బెల్గేరియా ఏదో ఉంది. బెల్గ్రే 130. మందే. అవునా? 130 రూపీస్ వాటర్ బాటిల్. అమ్మ జీవితం. చూపించు. ఆ నేచర్స్ ఇది కింద న్యాచురల్ మినరల్ వాటర్ గైస్. ఇంకా క్యారెక్టర్లో ఉండిపోయింది గైస్. ఇంకా బిల్ విషయానికి వస్తే 1489 అయింది. 10% సర్వీస్ ఛార్జ్ అయితే వేశారు. లొకేషన్ వచ్చేసరికి మనకి అంజనా దగ్గర ఉంటుంది బర్గర్ ఫ్యాక్టరీ అని చెప్పి. ఇది నా బకెట్ లిస్ట్లో అయితే ఉండింది ఫస్ట్ నుంచి. చేయాలని చెప్పి చేసా. చాలా బాగుంది బర్గర్ అయితే. కానీ చెప్పుకునేటప్పుడు చూసుకొని చెప్పుకోండి. ఇక్కడ వీళ్ళు పోర్క్, బీఫ్ అన్నీ సర్వ్ చేస్తున్నారు. కొంచెం చూసి చెప్పుకోవాలి. లేకపోతే కనుక అక్కడ మొత్తం అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి తినడానికి వీలుగా ఉండేటట్టు పెట్టారు. నేను చికెన్ ఆర్డర్ చేసుకున్నా. చాలా బాగుంది.
మీరు వస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ప్లేస్ చూపిద్దామని చెప్తే మెయిన్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. రూమ్కి అయితే వచ్చేసాం గురు. ఇప్పుడైతే కాసేపు పూల్లో వెళ్ళి ఆడుకొని ఈ రోజు అయితే ఇంకా అంతే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.